ఎలా ముందుకెళ్ళాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట. ఇంతకుముందు చెప్పినట్టు రెండు ఉన్నాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 2018ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నది. గవర్నర్ సంతకం పెడితే ఆ 285A అనే ఆ ఆర్టికల్ని సవరించినట్టు అవుతుంది. దాని ద్వారా ఒక జీవో ఇస్తే 42% రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో మరి అది లీగలా ఇల్లీగలా ఏంటి అన్నది రేపొద్దున ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ అక్కడ డిసైడ్ అవుతుంది. అది తర్వాత విషయం. కోర్టుకు ఎవరైనా వెళ్తారా వెళ్ళరా అన్నది, కోర్టుకు వెళ్ళొద్దనే కోరుకుందాం. అదొకటి. రెండోది, కేంద్రం దగ్గర 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. విద్యా ఉద్యోగాల్లో 42% అండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో 42% రిజర్వేషన్స్ బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో తీసుకొచ్చి గవర్నర్కి పంపితే గవర్నర్ సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. అది 9th షెడ్యూల్లో పెట్టాలి తమిళనాడు లెక్కనే అని డిమాండ్ ఉన్నది. సో అది ఇంకా పెండింగ్లోనే ఉంది. అది బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి కారణమవుతున్నది.